కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారని, కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నట్టు బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు సర్కార్ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఆగ్రహం ఎవడు పెడతాడు? ఏదైనా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడికి ఈజీగానే. మొన్న ఇప్పుడు నేను టీవీలో చూశాను, నేను మర్చిపోయి అంతకుముందు చూశాను. ఎవడమ్మ సబ్బు? నీ బాబు సొమ్మ, నీ 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 అమ్మ సొమ్మ, నీ అమ్మ సొమ్మే. అమ్మ నీ అమ్మమ్మ, నీ తాత నీ అని ఆ భాషను మాట్లాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబుని, నీ అబ్బ సొమ్మ, నీ ఏదైనా సరే అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించింది కాదు. ఏ రకంగా ఇస్తావు నువ్వుకి 500 నీ అబ్బసొమ్మ అది అడుగుతున్నా. అందుకు కాబట్టి సమన్వయం పాటించాలి. భాష ఏదో మైక్ ఉంది కదా, మీరు ఎదురుగా నాకు కూర్చున్నారు కదా, నా ఇష్టం మారుతానంటే కాదు. భాష మీద ఉండాలా, గౌరవించాలా, విన్నోళ్ళకి న్యాయం అనిపించాలా, దాంట్లో విషయ పరిజ్ఞానం ఉండాలి. అంతేగాని అవి ఒకసారి ఓటేసిన పాపానికి వచ్చి నేను ఇచ్చేస్తానని అంటే నువ్వు మాట్లాడిన భాష కదా అది.